మూడేళ్ల విరామం తరువాత సమంత నటించిన తెలుగు సినిమా మా ఇంటి బంగారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఖుషి తర్వాత సామ్ నుంచి వచ్చిన ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించగా విడుదలకు ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. కథ విషయానికి వస్తే, చిన్నప్పటి నుంచి పెద్ద కుటుంబం కావాలని కలలు కనే స్వర్ణ అలియాస్ సమంత అనిరుద్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అయితే కుటుంబ సభ్యుల ఇష్టానికి విరుద్ధంగా పెళ్లి చేసుకోవడంతో వాళ్ళు ఈ జంటను దూరం పెడతారు. పెళ్లైన మూడేళ్ల తర్వాత ఓ శుభకార్యం కోసం తిరిగి అత్తింటికి వచ్చిన స్వర్ణ ఉంది. కానీ ఆమె గతం మాత్రం ఆ కుటుంబాన్ని అనుకోని సమస్యల్లోకి నెడుతుంది. జైల్లో ఉన్న నక్సలైట్ కరుణతో స్వర్ణకు ఉన్న సంబంధం ఏంటి, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆమె ఏం చేసింది అనేది మిగతా కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, మా ఇంటి బంగారం కథ కొత్తది కాదు. తెలుగు ప్రేక్షకులు ఇప్పటికే ఎన్నో సార్లు చూసిన కమర్షియల్ ఫార్మేట్ లోనే దర్శకురాలు ఎంచుకున్నారు. అయితే హీరో చేసే ఎలివేషన్స్ ను హీరోయిన్ పాత్రతో చూపించడం సినిమాకు కాస్త కొత్త ఫీల్ తీసుకొచ్చింది. స్టఫ్ మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్, రిలేషన్షిప్స్ చుట్టూనే తిరుగుతుంది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్న కథ అసలు ట్రాక్ లోకి రావడానికి కాస్త సమయం పడుతుంది. ఇక ఇంటర్వెల్ తర్వాత సినిమా అసలు మలుపు తిరుగుతుంది. సమంత అసలు నేపథ్యం బయటపడిన తర్వాత వచ్చే యాక్షన్ సన్నివేశాలు అభిమానులను అలరిస్తాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సమంతకు ఇచ్చిన ఎలివేషన్స్, ఆమె మేకోవర్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. ఒక స్టార్ హీరో స్థాయిలో సమంతను ప్రెజెంట్ చేయడంలో దర్శకురాలు సక్సెస్ అయ్యారు. సినిమాకు ప్రధాన మైనస్ రొటీన్ స్టోరీ. విలన్ పాత్రను ఇంకాస్త బలంగా తీర్చిదిద్ది ఉంటే సినిమా మరింత ఎఫెక్టివ్ గా ఉండేది. గులక్షన్ దేవయ్య పాత్ర ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అయినప్పటికీ సమంత తన నటనతో సినిమాను చాలా వరకు తన భుజాలపైనే మోసింది. యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె మరోసారి తన మార్క్ చూపించింది. టెక్నికల్ గా చూస్తే సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంది. ఎడిటింగ్ విషయంలో కాస్త కేర్ తీసుకొని ఉంటే బాగుండేది. కొన్ని చోట్ల సినిమా కాస్త నెమ్మదించిన ఫీలింగ్ కలుగుతోంది. ఓవరాల్ గా చెప్పాలంటే మా ఇంటి బంగారం ఓ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. రొటీన్ కథ అయినప్పటికీ సమంత స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ కోసం ఒక్కసారి చూసేయొచ్చు. ముఖ్యంగా సమంత అభిమానులకు ఈ సినిమా మరింత నచ్చే అవకాశాలు ఉన్నాయి.